ఒక ఇన్సూరెన్స్ పాలసీ హెల్త్కి తీసుకున్నట్లయితే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం ఏ బేస్ చేసుకొని తీసుకోవాలి, ఎంత దీనికి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది, మనం పాలసీ టర్మ్ కానీ పాలసీ అమౌంట్ మొత్తం అమౌంట్ కానీ ఎంత పెట్టుకోవాల్సి ఉంటుంది? బేసిక్గా మేడం, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇన్ఫ్లేషన్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందే. మనం ఓకే, ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఎలాంటి హాస్పిటాలిటీ కోరుకుంటున్నాం అనేది కూడా ముఖ్యం. ఇవాళ హైదరాబాద్లో చూసుకుంటే ఇండియాలో ఉన్న ఎక్సెప్ట్ బాంబే అనుకుంటే ఇండియాలో ఏ స్టేట్లో లేని హాస్పిటల్ కాస్ట్ హైదరాబాద్లో ఉంది. అవును. మీరు ఎలాంటి హాస్పిటాలిటీ కోరుకుంటున్నారు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఈ రెండింటిని బేస్ చేసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కానీ మేమేమంటామంటే, సపోజ్ ఇది చాలామందికి వీళ్ళేదో బిజినెస్ కోసం మాట్లాడుతున్నారులే అని అనుకోవచ్చు, కానీ మినిమం లైఫ్ స్టైల్ మేనేజ్ చేసే వాళ్ళకి కనీసం ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉండాలి అంటాను. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకంటే ₹1,00,00,000 క్లెయిమ్ వస్తుందా అందరికీ అంటే లేదండి. ఇవాళ యావరేజ్ క్లెయిమ్స్ అన్నీ కూడా దగ్గర 7 to 8 lakhs మధ్యలోనే ఉంటాయి. కొన్ని అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు క్యాన్సర్ రిలేటెడ్ గానో, లేకపోతే లివర్ సంబంధించిన గ్యాస్ట్రిక్ రిలేటెడ్ గానో, లేకపోతే ఇంకొన్ని కేసెస్లో మాత్రం మీ బిల్స్ దగ్గర 60-70 lakhs వరకు వెళ్తున్నాయి. సింగిల్ బిల్లే. మల్టిపుల్ బిల్ వెళ్తే వాళ్ళ ఇబ్బంది ఏం లేదు. 10 lakhs వెళ్తుండే కనుక పాలసీస్లో చాలా ఆప్షన్స్ వచ్చినాయి, అవన్నీ అడ్రస్ చేస్తాయి. సింగిల్ బిల్లే కనుక అంత అమౌంట్ వెళ్తే అడ్రస్ చేసే సొల్యూషన్స్ చిన్న పాలసీలో లేవు. అందుకని మినిమం 1 crore పాలసీ ఉండాలని చెప్తాం మేము.